నువ్వు వెళ్ళు. ఏ నిర్ణయించుకున్నారు? నిజమే డాడీ, మీరంతా అనుకున్నట్టుగా మా ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమే. మీ ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమని అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఏ ప్రేమికుల మధ్య అయినా స్నేహం ఉంటుంది, ఏ స్నేహితుల మధ్య అయినా ప్రేమ ఉంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదురా. ఒకటి చెప్పండి డాడీ, మీరు అమ్మ నా మీద చూపిస్తుంది ఏంటి? ఆంటీ సిరి మీద చూపిస్తుంది ఏంటి? ప్రేమ. ఏ రిలేషన్షిప్లోనైనా ఇద్దరు మనుషులు కలిసి ఉండాలంటే వాళ్ళ మధ్య ఉండాల్సింది ప్రేమ. మా మధ్య కూడా ఉంది అలాంటి ప్రేమే. ఈ ప్రేమలో ఒకరి నుండి ఒకరు ఏమీ ఆశించం. ఏమీ ఆశించని ఈ ప్రేమ పేరే ఫ్రెండ్షిప్ డాడీ. ఫ్రెండ్షిప్. చిన్నప్పుడు ఏమి తెలియని వయసులో తన దగ్గర బొమ్మ లాక్కున్నప్పటి నుంచి మా ఫ్రెండ్షిప్ మొదలైంది. 20 ఏళ్ళ తర్వాత కూడా మా మనసులు ఇంకా అక్కడే ఉన్నాయి. అదే బొమ్మ నేను ఒక అబ్బాయి దగ్గర లాక్కుని జీవితాంతం వాడు నా ఫ్రెండ్గా ఉంటానంటే మీరు కాదనరుగా? సిరి కేవలం అమ్మాయి కాబట్టే కదా డాడీ మీ ప్రాబ్లం. ఒక అమ్మాయి ఒక అబ్బాయి వయసు వచ్చా కూడా ఫ్రెండ్స్ అని తిరుగుతుంటే చుట్టూ ఉన్న ప్రపంచం ఒప్పుకోదురా. అన్నా చెల్లెళ్ళు ఒక బైక్ మీద పెడుతుంటేనే 100 మంది 100 రకాలుగా అనుకునే సమాజంలో బతుకుతున్నాం రా మనం. నిజమే, కానీ 100 మంది 100 రకాలుగా అన్నారని అన్నా చెల్లెల రిలేషన్షిప్ ని మార్చలేరుగా. అన్నా చెల్లి, తల్లి కొడుకు, తండ్రి కూతురు, ఇవన్నీ స్వచ్ఛమైన రిలేషన్షిప్స్ గా చూస్తున్న సొసైటీ ఓ అమ్మాయి అబ్బాయి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని మాత్రం ఎందుకలా చూడలేకపోతున్నారు? ఇన్ని రోజులు మేమిద్దరు ఫ్రెండ్షిప్ అనే ప్రపంచంలో హ్యాపీగా తిరగగలిగామంటే అది కేవలం మీరు మాకిచ్చిన ఫ్రీడమ్, మా మీద ఉంచిన నమ్మకమే. చిన్నప్పటి నుండి స్కూల్లో, కాలేజ్లో, మ్యూజిక్లో, లవ్లో, ఆనందంలో, బాధలో, నా లైఫ్లో ప్రతి చోట సిరి నాతోనే ఉంది. నేను సిరితోనే ఉన్నాను. ప్రతిదీ షేర్ చేసుకున్నాం. అలాంటిది నా బెడ్రూమ్ ని కూడా తనతో షేర్ చేసుకోవాలనే ఆలోచనని నా కళ్ళలో కూడా ఊహించలేను. ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మా అమ్మ అనేది ఎంత నిజమో సిరి నా ఫ్రెండ్ అనేది అంతే నిజం. మీరు వేసుకునే డ్రెస్సులు, ఎంచుకునే జాబులు చూసి ఈ జనరేషన్కి లైఫ్ మీద క్లారిటీ లేదు, ఎప్పటికి మారతారో ఏమో అనుకునేవాడిని. కానీ ప్రేమకి స్నేహానికి మధ్య ఉన్న సన్నని గీత మీద మీకున్న క్లారిటీకి ఈ జనరేషన్ చూసి మారాల్సింది మేము అనిపిస్తోంది. మీకు ఫ్రీడమ్ ఇవ్వడం మా గొప్పతనం కాదు, దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా ఈరోజు కూడా ఇలా ఉండగలగడం మీ గొప్పతనం. ఒక అమ్మాయి అబ్బాయి జీవితాంతం స్నేహితులుగా ఉండలేరు అని నమ్మే సొసైటీలో ఉన్నాం కాబట్టి మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాం. మీ ఫ్రెండ్షిప్ కూడా ఒక రిలేషనే అని నాకు అర్థమైందిరా.